హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఆమె జవాబు చెప్పలేదు. అతడే ముందుకు వంగి, ఇంకో కొద్ది రోజుల్లో నాన్నతో నా కాంట్రాక్ట్ అయిపోతుంది. అమ్మ చిరునామా అతడు తెలుపుతాడు. నాదంటూ కొద్దిగా డబ్బు లేకపోతే ఎలా? అమ్మని ఎలా పోషించను? ఇంతకాలంగా నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. చెట్టంత ఎదిగిన కొడుకుని ముసలి కాలంలోనైనా ఆమెని సుఖపెట్టవద్దా అన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కలిసి ఉన్నారు. అయినా అతడి కంఠంలో ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని ఆ లాలిత్యపు ఆప్యాయతకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటిని బయటపెట్టకుండా దాచుకుంటూ, మనదంటూ ఏముంది? ఇప్పటి వరకు మనం ఎన్ని దోపిడీలు చేసినా, న్యాయబద్ధంగా ఎన్ని హత్యలు చేసి ఎంత సంపాదించినా అది మీ నాన్న అనబడే జీకేకే ఇచ్చేశాం అన్నది చివరి పదాన్ని వత్తి పలుకుతూ. అవును, అది కాంట్రాక్టే. ఆ డబ్బులోంచి పైసా కూడా జీకే నీకివ్వడు. ఇవ్వవలసిన అవసరం అతనికి లేదు. అతనికి నాకు కాంట్రాక్ట్ ఏమిటంటే, నేను 10 సంవత్సరాల పాటు అతని కింద పని చేయటం, అతనేం చెబితే ఆ పని చేయటం. సరిగా 10వ సంవత్సరం ఆఖరి రోజు పూర్తవగానే అతడు నా తల్లెవరో నాకు చెప్పటం. అందుకని నిన్ను ఒక బానిసగా వాడుకున్నాడు. తుపాకీని తిప్పినట్లు తిప్పాడు. అఖండమైన నీ తెలివితేటలతో లక్షల్ని కోట్లుగా మార్చుకున్నాడు. కేవలం కేవలం నీ తల్లి ఎవరు అన్న రహస్యాన్ని నొక్కిపెట్టడం ద్వారా. పోన్లే వాణి, 9 సంవత్సరాల పైగా ఓపిక పట్టాము. ఇప్పుడిక వాదనలెందుకు? ఎందుకంటే ఆమె ఆవేశంగా అన్నది, జీకేకి నీ తల్లి ఎవరో తెలియదన్నది ఇప్పుడు నమ్మకంగా తోస్తోంది కాబట్టి. నో, జీకేకి తెలుసు. తెలీదు. తెలుసు, అతడు గట్టిగా అరిచాడు. ఆమె అంతకంటే గట్టిగా, తెలిస్తే నిన్ను హత్య చేయించడానికి ప్రయత్నించడు అంది. అతడు నిర్విణ్ణుడయ్యాడు. తనలో తనే గొణుక్కుంటున్నట్టు. నిజమా అన్నాడు సన్నటి కంఠంతో. నన్ను జీకే హత్య చేయించడానికి ప్రయత్నించాడా? అవును అందామె. నన్ను క్షమించు. నువ్వు గాయాలతో నీటిలో పడిపోయావని తెలిసాక మేమంతా తల్లడిల్లిపోయాము. సింహం అయితే నిజంగా సింహమే అయ్యాడు. మొత్తం డొంకంతా బయటికి లాగాడు. జీకే రామూర్తితో చేతులు కలిపాడు అన్న విషయం తెలుసుకున్నాడు. ఈ లోపులో నేను వెతకడం మొదలుపెట్టాను. నాకు ముందు నుంచి అనుమానమే. చివరికి నా అనుమానానికి రుజువు దొరికింది. ఏం దొరికింది వాణి? మనం ఎప్పుడూ సమావేశమయ్యే గదిలో ఒక రహస్య మైక్రోఫోను ఉంది. దాని కనెక్షను జీకే గదిలో ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రొయ్యలగూడానికి నువ్వు వెళ్తున్నావన్న విషయం అతడే రామూర్తికి చెప్పింది. అతడు లేచి పచార్లు చేయసాగాడు. ఎంతో ఆవేశం వస్తేనే అతడు అలా చేస్తాడు. ఆమెకు ఆ విషయం తెలుసు. మౌనంగా కొంచెంసేపు ఊరుకుంది. అతను ఆగి అన్నాడు, జీకేని నేను కన్నతండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. నా ఉద్దేశం జీకేకి నీ తల్లి ఎవరో తెలియదని. తెలుసు అన్నాడు అతడు ఆమె మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ. సాక్ష్యాధారాలతో సహా నాకు చూపించాడు. అటువంటప్పుడు గడువు ఇంకా కొన్ని రోజుల్లో పూర్తవుతుందనగా ఎందుకు రామూర్తితో చేతులు కలిపి నిన్ను చంపే ప్రయత్నం చేయటం? బంగారు గుడ్లు పెట్టే బాతు మరో వారం రోజుల తర్వాత వట్టిపోతుందని తెలిసి ఈ రోజే వండుకుని తిందామన్న మనస్తత్వం అన్నాడు అతడు. ఆ ఆలోచన వచ్చాక దాన్ని సమర్థిస్తున్నట్టు, అవును, అదొక్కటే కారణం. ఇంకొకటి అవటానికి వీలు లేదు. నా తల్లెవరో నాకు తెలిసాక నేను ఒక్క క్షణం కూడా అతని కింద పనిచెయ్యను. నా శక్తి సామర్థ్యాలు అతడికి బాగా తెలుసు. నేను కూడా ఒక బలమైన శక్తిగా రూపొందుతాను. రామూర్తి, లోహియాలతో పాటు నేను పోటీలో నిలబడతాను. నన్ను ఇప్పుడే చంపేసి రామూర్తితో చేతులు కలిపితే లోహియా ఒక్కడే అయిపోతాడు. అప్పుడిక తనకి ఏ వ్యతిరేకత ఉండదు. జీకే ఉద్దేశం అదే అయి ఉంటుంది. అయి ఉండటం ఏమిటి? అదే అన్నాడు. ఆ ఆలోచన అలా సమర్థించుకోవడం అతడికెంతో సంతృప్తి ఇచ్చినట్టు అతడి మొహమే చెబుతుంది. వాణి అతడి వైపు జాలిగా చూసింది. తుపాకీ చివరి కొసతో ప్రపంచాన్ని శాసించగల అతడు ఈ చిన్న విషయం దగ్గర బలహీనమవుతున్నాడు. అతడు ఈ బలహీనతని జీకే చాలా బాగా వాడుకుంటున్నాడు. నేనే నీ పరిస్థితిలో ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? ఏం చేసేదానివి? ఎంత లేదన్నా ఇన్ని సంవత్సరాల్లో నువ్వు జీకేకి 10-15 కోట్ల దాకా సంపాదించి పెట్టి ఉంటావు. కాంట్రాక్ట్లోకి ప్రవేశించకుండా ఉంటే నువ్వే అంత డబ్బు సంపాదించి ఉండేవాడివి. ఆ డబ్బులో 10వ వంతు ఆశ పెడితే చాలు,
జీకే ఆ రహస్యాన్ని నీకు చెప్పేసి ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితమే నీ తల్లి ఎవరో నీకు తెలిసి ఉండేది. అతడు చెప్పను అని అంటే ఈ 15 కోట్లు నీకు మిగిలి ఉండేవి. అప్పుడు నా తెలవరో శాశ్వతంగా నాకు తెలియకపోయి ఉండేది కదా తాపీగా అన్నాడు అతడు. ఆమె స్తబ్దురాలైంది. ఆమె సన్నిగ్ధత చూసి అతను ఆమె దగ్గరగా వచ్చి అన్నాడు. ఇదంతా నీకు స్టూపిడిటీగా కనబడుతూ ఉండవచ్చు. పుట్టగానే చెత్తకుండీలో వదిలేసిన ఒక తల్లి కోసం కొడుకు 10-15 కోట్లు వదులుకోవటం. అతడు ఆగాడు. అతడి కళ్ళు శూన్యంలో ఎక్కడో చూస్తున్నాయి. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. కొన్ని కొన్ని సెంటిమెంట్లకి రీజన్ ఉండదు వాణి. మన సెంటిమెంట్లు అవతలి వాళ్ళకి ఫూలిష్గానూ తెలివి తక్కువగానూ కనపడవచ్చు. చిన్నప్పటి నుంచి ఆప్యాయతకి మొహం వాసిపోయి ఉన్నాను. నేను ఏ కష్టంలో ఉన్నా అమ్మా అమ్మా అనుకునేవాడిని. ఆకలిగా ఉన్నప్పుడు పొత్తి కడుపులో కాళ్ళు దూర్చుకుని అమ్మా అని ఏడ్చేవాడిని. అలాంటి అమ్మ బ్రతికి ఉందని, ఈ ప్రపంచంలో నాదంటూ ఒక మనిషి ఉందని తెలిసిన క్షణం నేను దేనికైనా ఒప్పుకునే స్థితిలో ఉన్నాను. అదిగో అప్పుడే జీకే నాతో ఈ బేరం పెట్టాడు. ఫలితం అతడి దగ్గర కుక్కలా పనిచేయడం. హత్యలు, మాఫియా. నీకు తెలియనిదేముంది? అతడు ఆగి నెమ్మదిగా అన్నాడు. ఇంకెంత? వారం రోజులు. నా తల్లి నాకు దొరుకుతుంది. ఆమెను తీసుకుని ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోతాను. జీకే మాటలు బట్టి ఆమె ఒక సౌజన్యమూర్తి. కేవలం తప్పని పరిస్థితుల్లో ఆమె దగ్గర బంధువులు ఆమె నుంచి పసికందును వేరు చేసి చెత్తకుండీలో విసిరేశారు. ఆ తల్లిని శేష జీవితంలో సుఖపెట్టడం కన్నా కావాల్సింది ఏముంది? ఇక ముందంతా శాంతే. భవిష్యత్తంతా ఆనందమే. అవును, అప్పటికి సుమతి కూడా ఒప్పుకుంటుంది. భవిష్యత్తంతా ఆనందమే. అతడు అదిరిపడి ఏమిటి వాణి నువ్వంటున్నది అన్నాడు. వాణి నవ్వి ఎంతో గొప్ప లిటిగెంట్ అయిన జీకే గురించి తెలుసుకోగలిగాము. ఇదెంతా అంది. అతడు తల వంచుకున్నాడు. ఆమె అంది, నేను సింహం కలిసి ఆలోచించాము. ఈ పల్లెలో ఇంత ఆకర్షణ ఏముందా అని. అసలు రహస్యం క్షణాల్లో దొరికిపోయింది. మా మధ్య ఏమీ లేదు వాణి. అంతా నా వైపు నుంచే. అసలు విషయం ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎంత చిత్రం! ప్రపంచపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాంగ్ లీడర్ తన ప్రేమని ఎలా చెప్పాలా అని కొట్టుమిట్టులాడటం. నవ్వి నేను సాయం చేస్తాలే అంది. నిజంగానా? ఎలా? ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుంది. నీలాంటి వాడిని ఏ అమ్మాయి కాదనదు. నాకు తెలుసు. అదంతా తరువాత. ముందు నా తల్లిని కలుసుకోవాలి. అది ముఖ్యం. విషయం మళ్ళీ సీరియస్ అయింది. ఒక్క విషయం చెప్పు. జీకేకి నీ తెల్లెవరో తెలుసని నిశ్చయంగా నీకు నమ్మకం ఉందా? ఉంది. అతడికి తెలుసు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఆ సంవత్సరం ఆ గదిలో ఎవరున్నారో ఆ రిజిస్టర్ అతడి దగ్గరే ఉంది. ఆమె మాట్లాడలేదు. పూర్తిగా సంతృప్తి చెందనూ లేదు. జీకే వెళ్ళి రామూర్తితో ఎందుకు చేతులు కలిపాడు? అప్పటి వరకు సొంత కొడుకులా చూసుకున్న వాడిని ఎందుకు చంపటానికి ప్రయత్నించాడు? అతడు చెప్పిన కారణం అంత సంతృప్తికరంగా కనిపించడం లేదు. కేవలం రామూర్తిని మంచి చేసుకోవడానికే అయితే అతడిని చంపించే అవసరం లేదు కదా. సరిగ్గా అదే సమయానికి రామూర్తి గదిలో జీకే అతడితో రహస్య సంప్రదింపులు జరుపుతున్నాడు. మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం అతడు నీళ్లలో పడి మరణిస్తాడనుకున్నాం. కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇంకో కొద్ది రోజుల్లో నా దగ్గరకు వస్తాడు. తన తల్లి చిరునామా ఇవ్వమంటూ. ఇవ్వాలి. ఇవ్వకపోతే నన్ను ఖండఖండాలుగా నరుకుతాడు. ఇవ్వు నవ్వుతూ అన్నాడు రామూర్తి. జీకే అతడి వైపు ఇబ్బందిగా చూశాడు. అతడి తల్లెవరో నాకు సరిగ్గా తెలీదు. సరిగ్గా అంటే? వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక పసిగుట్టు విసిరివేయబడ్డట్లు నాకు తెలుసు. ఆ చెత్తగుండీకి సరిగ్గా పైన ఉన్న గదిలో ఆ సంవత్సరం ఎవరున్నారో వాళ్ళ వివరాలు నా దగ్గరున్నాయి. అదొక్కటే ఆధారం. ఆ గదిలో 3 ఉండేవారు. వాళ్ళు ఇప్పుడెక్కడున్నారో పట్టుకోవాలి. బహుశా వాళ్ళు పెళ్లి చేసుకుని స్థిరపడి ఉండాలి జీవితంలో. అందులో ఒకరిద్దరు ఈపాటికే చచ్చిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. వార్డెను? ఆవిడ ఈ దేశంలో లేదనుకుంటాను. ఇంకొక చిక్కు కూడా ఉంది. ఆ ముగ్గురిలో నిజంగా అతడి తల్లి ఉన్నా ఈ పరిస్థితుల్లో అతడిని కొడుగ్గా ఒప్పుకుంటుందని నమ్మకం ఏమిటి? ఆమె ఇప్పుడు సుఖంగా సంసారం చేసుకుంటూ ఉండవచ్చు. ఏ ఆడదైనా తన సంసారంలో కలతలు రావడానికి చూస్తూ చూస్తూ ఎందుకు అంగీకరిస్తుంది? రామూర్తి నవ్వాడు.
ఎంతో తెలివైనవాడు, ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని చిటికలో పరిష్కరించగలవాడు. ఇంత చిన్న విషయం కోసం నీ దగ్గర 10 సంవత్సరాలు పనిచేశాడంటే అతడికి తన తల్లి మీద చాలా ప్రేమ ఉండి ఉండాలి. అవును, ఇప్పుడు నా భయం అదే. ఇన్ని సంవత్సరాలు అతడిని ఇలా ఉపయోగించుకున్నాక ఇప్పుడు తెలియదంటే నిలువునా షూట్ చేసేస్తాడు. అంతవరకు రాదులే. ఆ ముగ్గురు ఆడవాళ్ల వివరాలు ఇవ్వు, నేను వెతికిస్తాను. ఇంకెంతో టైం లేదు, వారం 10 రోజులే ఉంది. చాలు. జీకే రామూర్తి వైపు చూశాడు. అవును, చాలు. రామూర్తి తాలూకు మనుషులు తలుచుకుంటే అఖాతంలో ఉన్నా వెతికి పెట్టుకోగలరు. జీకే మనసు తేలికైంది. ఇన్నేళ్లుగా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అని బాధపడుతూ వచ్చాడు. ఇప్పటికీ బాధ్యత అంతా రామూర్తి మీద వదిలి నిశ్చింతగా ఉండవచ్చు. ఒకవేళ అతడి తల్లిని కనుక్కోలేకపోయినా అతడు విషయం గ్రహించి రెచ్చిపోకముందే అతడిని చంపే ఏర్పాట్లు రామూర్తి చేయగలడు. అదే సమయానికి రామూర్తి కుర్చీ వెనక్కు వాలి పైకప్పుకేసి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామూర్తి అలా ఆలోచిస్తున్నాడంటే అతడి మనసులో ఏదో ఆలోచన అస్పష్టంగా కదలాడుతుంది అన్నమాట. అది నిశ్చయంగా దుష్టాలోచనే. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ విషయం ఆమెకు ఎలా చెప్పాలి? వాణి పడీ పడీ నవ్వింది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడు ఉడుక్కుంటున్నట్టు, తెలియకపోతే చెప్పరాదా ఏమిటి అన్నాడు. ప్రేమ గురించి చెప్పటమే కదా. ఏం చెయ్యను, ఉత్తరం వ్రాయనా? వాణి కళ్ళు పెద్దవి చేసి, అయ్యో, నీకు ఆలోచనలు వస్తున్నాయే అంది. వ్రాయి, కానీ ముందు నాకు ఒకసారి చూపించు, ఎందుకైనా మంచిది. అరగంటలో అతడు ఉత్తరం రాయడం పూర్తి చేసి చూపించాడు. ఆమె చదవటం మొదలుపెట్టి 4 వాక్యాలు చదవగానే కొంగు నోట్లో పెట్టుకుని నవ్వు ఆపుకోలేక కష్టపడసాగింది. ఎర్రబడ్డ మొహంతో అతడు, తెలియకపోతే చెప్పరాదా ఏమిటి అన్నాడు. ఆగాగు, చదవటం పూర్తి చేయని అంటూ ఆమె అతడి నుంచి దూరంగా పరిగెత్తి చదవటం కొనసాగించింది. అందులో ఇలా ఉంది. సుమతి గారికి నమస్తే. ఇది నేను వ్రాయు మొదటి ప్రేమలేఖ. తప్పులున్నా క్షమించగలరు. నాకేం వ్రాయాలో తోచడం లేదు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరంటే ఎంతో బాగున్నారని అనిపించింది. .38 రివాల్వర్లా ఉన్నారు. అది కూడా నిగనిగలాడుతుంది. నాకు చాలా ఇష్టం. నేను చాలా దూరం నుంచి కూడా పిస్టల్ కాల్చగలను. నేను మొట్టమొదటిసారి నవ్వింది మీ దగ్గరే. మీరు నాతో ఉంటే ఇంకా నవ్వగలను. అన్నట్టు మీకు వంటొచ్చా? మనం వివాహం చేసుకుంటే వంట మనిషిని పెట్టుకుందాంలేండి. మీరు నా గురించి ఏమైనా తెలుసుకోదలుచుకుంటే వాణిని అడగండి, అన్నీ చెప్తుంది. వాణి ఇక చదవలేక ఉత్తరాన్ని పడేసి మళ్ళీ నవ్వసాగింది. అతడు దగ్గరకు వెళ్ళి కోపంగా, ఎందుకు నవ్వుతున్నావు అని అరిచాడు. ఆమె నవ్వాపి, బొంబాయిలో 20 మంది స్మగ్లర్లని అరెస్టు చేయగానే బంగారం ధర ఎంత పెరిగింది అని అడిగింది. అతడికి ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడిగిందో అర్థం కాలేడు. 12% అన్నాడు. అండర్ వరల్డ్ ద్వారా అరేబియా దేశాల నుంచి గత సంవత్సరం మనకి స్మగుల్ అయిన ఎలక్ట్రానిక్ పరికరాల విలువెంత? దాదాపు 12 కోట్లు. వాణి నవ్వి, ఇన్ని విషయాలు తెలిసిన వాడివి ప్రేమ గురించి ఉత్తరం వ్రాయడమే తెలియదేమిటి నీకు అంది. అతడు బిక్కమొహం వేసి, బావోలేదా అన్నాడు. అంతలో ఏదో స్ఫురించినట్లు అతడే, అన్నట్టు సింహం మొదటిసారి తన ప్రేమ గురించి ఎలా చెప్పాడు నీకు అని అడిగాడు. అది సిగ్గో మరేదైనా భావమో తెలియదు కానీ ఆమె తల వంచుకుని, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే అంటూ అతడి ఉత్తరాన్ని తిరిగి చదవసాగింది. అన్నట్టు మీకు వంటొచ్చా? మీరు నా గురించి ఏమైనా తెలుసుకోదలుచుకుంటే వాణిని అడగండి, అన్నీ చెబుతుంది. అన్నట్టు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకో వారం రోజుల్లో మా అమ్మెవరో నాకు తెలుస్తుంది. తనెక్కడున్నా సరే తెచ్చేస్తాను. మీరు నేను కలిసి మనమైతే దానికి మరో 2 మనవళ్ళు కలిస్తే అమ్మతో కలిసి 5గురం. చూసారా, ఇంత మంచి భవిష్యత్తు కోసమైనా మీరు నన్ను ప్రేమించాలి. అమ్మ కూడా చాలా మంచిది. నీకు తెలియని అమ్మ గురించి చాలా మంచిదని నీకెలా తెలుసు అని అడక్కండి. అమ్మలంతా మంచివాళ్లే అయి ఉంటారు, అవునా? నా కాంట్రాక్ట్ కూడా అయిపోవచ్చింది. మనం అప్పుడు ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ఈ ప్రపంచం గురించి మీకు తెలియదు కదూ. ఈ మాఫియా గురించి ప్రపంచంలో మనిషి ఖరీదు ఒక చిన్న బుల్లెట్టు. నా కాంట్రాక్ట్ అయిపోయాక మనం కట్టుకునే చిన్న ఇల్లు ఆ బుల్లెట్లకి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఉంటాను. నమస్తే. PS
మీకు ఒకవేళ ఈ ప్రేమ ఇష్టం లేకపోతే వెంటనే చెప్పకండి. ఒక వారం రోజులు ఆగండి. అప్పుడు నేను బాధపడితే ఓదార్చడానికి అమ్మ ఉంటుంది. ఆమె చదవటం పూర్తి చేయగానే అతడు ఆత్రంగా ఎలా ఉంది, బాగోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె నెమ్మదిగా కళ్ళెత్తింది. అవి తడిగా ఉన్నాయి. కదిలిపోయిన కంఠంతో ఆమె అంది, ఈ లేఖ తాలూకు అందం గురించి కాదు, నిజాయితీ గురించి మాట్లాడతాను. నువ్వు అడిగావు, జ్ఞాపకం ఉందా? సింహం తన ప్రేమ గురించి మొదటిసారి ఎలా చెప్పాడు అని. ఎవరు ప్రేమ గురించి చెప్పవలసి వచ్చినా అవతల వాళ్ళని పొగడటం, అవతలి వారి గురించి దూరంగా ఉండడం వల్ల తను పడే బాధ, వీటిని వర్ణిస్తారు తప్ప ఇంత సిన్సియర్గా, ప్రాక్టికల్గా భవిష్యత్తు గురించి ఆలోచించరు. ప్రేమలో ఇంత ప్రాక్టికాలిటీ ఉందని ఇప్పుడే మొదటిసారి నాకు తెలిసింది. మన బలహీనతలు, మన కోపతాపాలు, సెక్స్ పట్ల మన అల్టిమేట్ కోరికలు అన్నీ నొక్కిపట్టి కేవలం మన మంచితనాన్ని, నెమ్మది గుణాన్ని ప్రకటించడమే ప్రేమ అనుకునేదాన్ని. వెళ్ళు, గో ఎహెడ్. తీసుకువెళ్ళి ఈ ఉత్తరాన్ని ఆమెకివ్వు. సుమతి తప్పక ఒప్పుకుంటుందని నా ఉద్దేశం. ఒకవేళ ఆమె ఉత్తరంలోని నిజాయితీని అర్థం చేసుకోకపోతే, నేను ముందు నవ్వినట్టు నవ్వేస్తే అలాంటి అమ్మాయిని వదిలేయటం మంచిది. సుమతి అంత తెలివి తక్కువగా నీ ప్రేమని నిరాకరిస్తుందని నేననుకోను. వెళ్ళు. ఆ సాయంత్రం అతడు ఆ ఉత్తరాన్ని పట్టుకుని సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. మొదటిసారి పుస్తలు పట్టుకున్నప్పుడు కూడా అతను అంత టెన్షన్ అనుభవించలేదు. సుమతికి ఇదేం తెలియదు. మామూలుగా లోపలికి ఆహ్వానించింది. కేదారేశ్వరి కూడా ఉంది. ఏం బాబు, ఎంతవరకు వచ్చినాయి నీ ఎలక్షన్ పనులు అని అడిగింది. బాగానే సాగుతున్నాయండి అన్నాడు. సుమతి నవ్వుతూ, చిన్న అసెంబ్లీ ఎలక్షన్లోనే అభ్యర్థులు నియోజకవర్గం అంతా తిరుగుతారు కదా, మీ వాడు దేశానికి నిలబడి అసలు ఈ పల్లె కదలటం లేదేమిటి? ఎలక్షన్లు ఇంకెన్నో రోజులు కూడా లేవు. ఇలా అయితే అసలు డిపాజిట్ అయినా దక్కుతుందా అని అడిగింది. అతడు కూడా నవ్వుతూ, మా అభ్యర్థి వెళ్ళనవసరం లేదు, జనమే అతడి దగ్గరకు వస్తారు, మీరే చూస్తారు కదా అన్నాడు. ఈ లోపల ఏదో పనిమీద కేదారేశ్వరి లోపలకు వెళ్ళింది. వేళ్లు వణకడం స్పష్టంగా తెలుస్తుంది. నేను అన్నాడు. మళ్ళీ ఆగి నేను అన్నాడు. ఆమె అతడి వైపు చూసింది. అతడి పెదవులు సహకరించలేదు. ఉత్తరం ఇచ్చేసి మౌనంగా ఊరుకోవడమే మార్గమనుకున్నాడు. వేళ్లు కదులుతున్నాయి తప్ప జేబు దగ్గరికి వెళ్ళడం లేదు. అసలు తనేనా అన్న అనుమానం కలిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, కార్ రేసులు గుర్తుకొచ్చాయి. ఇలా అయితే లాభం లేదు, అవమానం అనుకున్నాడు. చివరికి ఎలా అయితేనేం జేబులోంచి కాగితాన్ని బయటకు తీయగలిగాడు. అంతలో బయట ఎవరో పిలిచిన చప్పుడయింది. ఆమె బయటకు తొంగి చూసి విప్పారిన మొహంతో, రా శేఖరం, రా అని అతడి వైపు తిరిగి, నాకు వరుసకి తమ్ముడవుతాడు, పక్కన పట్నంలో ఉంటాడు, అప్పుడప్పుడు ఇలా వచ్చి చూసిపోతూ ఉంటాడు అంది. ఈ లోపల ఆ కుర్రవాడు లోపలికి వచ్చాడు. ఆ కుర్రవాడిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆమె అతడిని పరిచయం చేస్తూ, శేఖరం అని యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు అంది. అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి, ఈ కుర్రవాడు వ్రాసిన PhD రీసెర్చ్ పేపర్లనే తను తీసుకుని డాక్టరేట్ పొందింది. అతడు చెయ్యి చాచి ముందుకు వచ్చాడు. అప్పటి వరకు గోడ దగ్గరున్నవాడు చీకట్లోంచి బయటికి రావడంతో గుమ్మం తాలూకు వెలుతురు అతడి మొహం మీద పడింది. శేఖరం అతడిని చూసి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి, నువ్వా అన్నాడు. ఒక అసహ్యమైన భావం అతడి మొహంలో కదలాడింది. సుమతి ఆశ్చర్యంగా, ఈయన మీకు తెలుసా అని అడిగింది. తెలియకపోవడమేమిటి? ఈ మహానుభావుడే నా పేపర్లను తీసుకుంది, నా ఆకలికి ఖర్చు కట్టి నా విద్యను కొనుక్కుంది అన్నాడు. ఏమిటి శేఖర్ నువ్వు మాట్లాడుతున్నది? అసలితడికి నీకు ఏమిటి పరిచయం అక్కా? ఇటువంటి వాళ్ళని లోపలికి కూడా రానివ్వకూడదు. వీళ్ళు హంతకులు, కిరాతకులు, డబ్బుతో దేన్నైనా సాధించగలమనే అహంభావులు. శేఖరం కంఠం జీరబోయింది. డాక్టరేట్ సంపాదించినా నువ్వు ఏం సుఖపడగలవన్నారు? మా ప్రొఫెసర్ని మంచి చేసుకున్నారు. ఇంకో పేపర్ రాస్తే మరో డాక్టరేట్ వస్తుందన్నారు. అప్పటి వరకు పడిన కష్టమంతా తాము కొనుక్కుంటామన్నారు. లక్షలిస్తామన్నారు. నా బలహీనతని కొనుక్కున్నారు. డబ్బుకు నేను కటకటలాడిపోతున్నానన్న విషయం తెలుసుకున్నారు. చివరికి అంతా కలిసి నన్ను మోసం చేశారు. నా విద్యను లాక్కుని నాకు డబ్బివ్వకుండానే మోసం చేశారు. కానీ అతడేదో చెప్పబోయాడు.
శేఖరం సుమతి వైపు తిరిగి అతడిని వెళ్ళిపోమ్మన్నక్క, వెళ్ళిపోమ్మను అని అరిచాడు. అతడి సాన్నిధ్యంలో నువ్వు శలభంలా మాడి మసైపోతావు. ముందే హెచ్చరిస్తున్నాను. తర్వాత చెప్పలేదనకు. అతడి మొహం జేవురించింది. ఇంత ఘోరమైన అవమానం అతడు ఎప్పుడూ పొందలేదు. ముందుకడుగేసి నేను చెప్పేది కూడా కాస్త ఆగి వింటావా అన్నాడు. ఆగి వినాలా? ఏం? ఈ లోపల రౌడీల్ని పిలిచి మళ్ళీ కొట్టిస్తావా? వాళ్ళు వచ్చే వరకు ఆగాలా? మై గాడ్! మనసులోనే గొనుక్కున్నాడు అతడు. ఈ లోపల సుమతి తటపటాయింపుకు చూసి శేఖరం, సరే అక్కయ్య, నాకన్నా నీ ఈ కొత్త స్నేహితుడి మీదే ఎక్కువ నమ్మకం ఉన్న పక్షంలో గుడ్ బై. చెడిపోయే వాళ్ళని ఎవరూ రక్షించరు అని గుమ్మం వైపు తిరిగాడు. సుమతి ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. ఏమీ అర్థం కాని పరిస్థితిలో స్థాణువులా అలాగే నిలబడిపోయి ఉంది. శేఖరం గుమ్మం వైపు అడుగు వేశాడు. అతడు చప్పున ముందుకు వచ్చి శేఖరాన్ని ఆపాడు. ఆగు, నువ్వెళ్లకు అన్నాడు. తర్వాత సుమతి వైపు తిరిగి, ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పినా బాగోదు. వెళ్ళొస్తాను సుమతి అని గుమ్మం దగ్గరగా నడిచి ఆగి ఎవరి వైపు చూడకుండా తనలో తను అనుకున్నట్టు అన్నాడు. ప్రతి పనికి ఎక్కడో ఒకచోట అని తాలూకు పరిణామం ప్రతిబింబిస్తుందనడానికి ఇదే మంచి ఉదాహరణ. చాలా మామూలైన వ్యాపారమైన లావాదేవీ అనుకున్నాను. కానీ ఇంత దారుణంగా ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందనుకోలేదు. ఇక్కడ తప్పెవరిది అన్నది కాదు ప్రశ్న. జరిగిన నాశనం. దానికంతా బాధ్యుణ్ణి నేను. నా తప్పు ఒప్పుకుంటున్నాను అని అక్కడ్నుంచి కదిలి బయటకు వచ్చాడు. ఒక తుఫానులోంచి గాఢమైన నిశ్శబ్దంలోకి వచ్చిన అనుభూతి. చల్లటి గాలి వీస్తుంది. అతడి మనసంతా స్తబ్దుగా ఉంది. ఏమీ ఆలోచించటం లేదు. ఆలోచించడానికి మనసు నిరాకరిస్తుంది. మలుపు తిరుగుతూ జేబులో చెయ్యి పెట్టుకున్నాడు. కాగితం తగిలింది. తీసి చూశాడు. ప్రేమలేఖ. బయటకు తీసి 1 2 చేసి 2 4, 4ని 8 చేసి 8 16 చెయ్యలేక దారి పక్కకు విసిరేశాడు. ఏమైంది? ఆత్రంగా అడిగింది వాణి అతడు రాగానే. ఏమీ కాలేదు. అంటే ప్రతి కథ మనం ఊహించిన మలుపు తిరగదు వాణి. అలాంటి వాటిలో నా జీవితం ఒకటి. ఆమె అతడి దగ్గరగా వచ్చి అసలేం జరిగింది అని అడిగింది. అతడేదో చెప్పబోతూ ఉంటే బయట అలికిడి వినిపించింది. ఇద్దరూ అటు చూశారు. గుమ్మం దగ్గర సుమతి నిలబడి ఉంది. ఆమె మొహంలో ఏదో చెప్పాలనుకుని చెప్పలేని భావం కదలాడుతుంది. అతడి పరిస్థితి అలాగే ఉంది. ముందు తేరుకున్నది వాణి. లేచి ముందుకు వస్తూ రండి అని ఆహ్వానించింది. కానీ సుమతి కదల్లేదు. అతడు వాణి వైపు తిరిగి మేమలా బయటకు వెళ్ళొస్తాం అని సుమతి వైపు చూసి బయటకు నడిచాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా నడక సాగించారు. ఊరి చివరకు వచ్చారు. పచ్చటి పొలాలు గాలికి పైర్ల చివర్లు నెమ్మదిగా తలలూపుతున్నాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అతడు కొద్దిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె తలదించుకుని నడుస్తూ ఉంది. ఆ మసక చీకట్లో ఆమె మొహంలో ఏ భావం ఉందో సరిగ్గా తెలియటం లేదు. ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ శేఖరం అంతా చెప్పాడా సుమతి అని అడిగాడు. చెప్పాడు. కానీ నాకేమీ అర్థం కాలేదు. అసలు ఇదంతా ఏమిటి? రీసెర్చ్ పేపర్లు కొనడం ఏమిటి? డబ్బు ఇవ్వడం ఏమిటి? అంది ఆమె తొందరగా. చెప్తే అర్థమవుతుందా? అసలు ఎక్కడ్నుంచి చెప్పాలి? తమ చీకటి ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో తాము చేసే ఎత్తుల గురించి ఇదంతా చెప్తే బీతిల్లిపోదా? కానీ చెప్పడమే మంచిది. అంతా విని ఆమెకి తన మీద, తాను గడుపుతున్న జీవితం మీద విరక్తి కలగవచ్చు. కానీ చెప్పక తప్పదు. చెప్పాలని తనకీ ఉంది. కానీ మంచి సమయం చూసి నెమ్మదిగా ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. ఎంత దురదృష్టకరమైన స్థితి ఇది! ఇటువంటి పరిస్థితుల్లో చెప్పవలసి రావడం. అతడు చెప్పడం ప్రారంభించాడు. నీటిలో కలపవలసిన డి ఆలం గురించి ప్రొఫెసర్ ఫాస్టస్ని ప్రభుత్వం పిలిపించడం, అతడితో పరిచయం పెంచుకోవడం కోసం తను ఒక రీసెర్చ్ స్కాలర్గా డాక్టరేట్ సంపాదించడం, దానికోసం ఒక ప్రొఫెసర్ని పట్టుకోవడం, అతడి ద్వారా శేఖరం రాసిచ్చిన కాగితాలు కొనుక్కోవడం అంతా చెప్పాడు. చెప్పి చివరికి అన్నాడు, అందులో నా తప్పేమీ లేదనను. నైతికంగా నేను చేసినది తప్పే. కానీ వ్యాపారంలో నైతిక విలువలు, అర్థాలు మారిపోతూ ఉంటాయి. నేనేది ఇస్తాను, నువ్వేమి ఇవ్వగలవు అన్నది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఆ ప్రొఫెసర్ మీ శేఖరాన్ని మోసం చేశాడు. మేము చూపించిన ధరకే శేఖరం తన థీసిస్ పేపర్లు ఇద్దామని అనుకుని ఉంటాడు.
తరువాత అతడిలో మానసిక ఘర్షణలు మొదలై ఉంటుంది. దానికి తోడు చివరి క్షణంలో ప్రొఫెసర్ తనను మోసం చేశాడని తెలుసుకుని ఇటు ఇన్నాళ్ల కష్టాన్ని పోగొట్టుకుని అటు డబ్బు రాక పిచ్చివాడై మాకు తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు. మేమెంత ప్రయత్నించినా ఆమె వినటం లేదని గ్రహించి ఆపుచేశాడు అతడు. ఆ చీకటిలో కూడా ఆమె మొహం రక్తం లేనట్టు పాలిపోవడాన్ని గమనించాడు అతడు. ఆమె గొణుకుతున్నట్లు నెమ్మదిగా అంది. ఇదంతా ఏమిటి? చదువుని కొనుక్కోవటం, బుల్లెట్లు, చంపుకోవటాలు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు. ఇదంతా నిజంగా జరుగుతుందా? మనుషులు రాక్షసుల్లా ప్రవర్తిస్తారా? అతడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. మనుషులు రాక్షసుల్లా ఎందుకు ప్రవర్తిస్తారు? తను రాక్షసుడు ఎందుకయ్యాడు? మొత్తమంతా చెప్పవలసిన సమయం వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.